హాయ్ అండి. ఈరోజు సాటర్డే స్పెషల్ మా ఇంట్లో బగారా రైస్ జీడిపప్పు కర్రీనండి. ఈ బగారా రైస్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఓన్లీ అలా పచ్చిమిరకాయలు బిర్యానీ మసాలా అంతే అండి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. బిర్యానీ మసాలా చాలా తక్కువ అండి. అసలు ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర అలాంటివి ఏమి వేయకూడదండి. అది వేస్తే బిర్యానీ అవుతుంది కానీ బగారా రైస్ అవ్వదు. ఇలా సింపుల్గా మసాలా మాత్రమే వేసుకుని వాటర్ పోసుకుని కూడా వండేసుకోవచ్చు. కానీ నేనైతే కొబ్బరి పాలు పోసాను. కొబ్బరి పాలు వేయడం వల్ల రైస్కి ఇంకా టేస్ట్ వస్తుందని చాలా కమ్మగా ఉంది రైస్ అయితేనే. మీ ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ఉంటే కూడా మీరు అలా వేస్ట్ చేసుకోకుండా ఇలా చేసుకోండి. తర్వాత జీడిపప్పు కర్రీ అండి. జీడిపప్పు అయితే నేను ఒక అరగంట ముందు అయితే నానబెట్టాను. ఎందుకంటే మేము ఇంట్లో ఉండేది పచ్చి జీడిపప్పు కాదు కదా, అందుకని అరగంట ముందు జీడిపప్పు నానబెట్టి కర్రీ వండితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈరోజు సాటర్డే లంచ్ అయితే అదిరిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది మా ఇంట్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.